స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్. ఈ సమ్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది సిపిఎం ప్రాబ్లమ్స్కి 5th ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను జాగ్రత్తగా చూడండి అని ఎందుకు అన్నానంటే, యాక్టివిటీస్ ఇచ్చారు మనకి 1 to 2, 2 to 4 అని. యాక్చువల్గా 1, 2, 3 అనేవి లైన్లో వస్తాయి. సో ఇవ్వడం లైన్లో ఇవ్వకుండా జంబుల్డ్గా ఇచ్చారు. చూడండి, ఇక్కడ 1 to 2 ఇచ్చారు, తర్వాత 2 to 4 ఇచ్చారు, మళ్ళీ 1 దగ్గర నుంచి 3 అన్నారు, ఆ తర్వాత 2 to 5 అన్నారు, 4, 5, 7. ఇక్కడ చూడండి 3 to 6. అంటే మీరు యాక్టివిటీస్ జాగ్రత్తగా వాళ్ళు జంబల్డ్గా ఇచ్చినప్పటికీ కూడా మీరు సీక్వెన్స్లో తీసుకోవాలి. సో ఇది ఒకసారి నేను సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అన్ని సమ్స్ లాగానే మనకి ఇక్కడ యాక్టివిటీస్ ఇచ్చారు అండ్ డ్యూరేషన్స్ ఇచ్చారు. ఇక్కడ అన్నిటికంటే చిన్న నంబర్ 1. సో మనకి బిగినింగ్ నోడ్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? బిగినింగ్ నోడ్ ఏంటి? 1. సో బిగినింగ్ నోడ్ అంటే మనం సర్కిల్ గీసి ఒక 1 పెడతాం, ఇక్కడ 1, రైట్? ఫస్ట్ మనం 1 నుంచి మనకి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాం. 1 నుంచి ఇక్కడ చూడండి 1 to 2 ఉంది, ఒక యాక్టివిటీ ఉంది. తర్వాత 2 to 4 ఇచ్చారు, ఇక్కడ 1 to 3 ఇచ్చారు, రైట్? ఎన్ని యాక్టివిటీస్ వచ్చాయి? 2 యాక్టివిటీస్ వచ్చాయి. ఇంకెక్కడైనా యాక్టివిటీస్ 1 నుంచి స్టార్ట్ అయ్యాయేమో చూడండి, లేవు కదా. సో 2 యాక్టివిటీస్ ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్ కేస్ ఏదైనా ఒక యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది ఒక్కటే అయితే అది స్ట్రైట్ లైన్ గీయండి అని. ఇఫ్ నాట్ 2 వచ్చాయనుకోండి, ఒకటి అప్వర్డ్స్ ఇలా గీయండి. 1 to 2 యాక్టివిటీ, 1 నుంచి 2కి ఒక యాక్టివిటీ. ఇక్కడ 1 ఉంది ఆల్రెడీ, 2, వీటి రెండిటికి ఒక యాక్టివిటీ. వీటి డ్యూరేషన్ ఎంతండి? 5. సో ఇక్కడ మనం 5 వేద్దాం. అలాగే 1 నుంచి ఇంకొక యాక్టివిటీ కూడా స్టార్ట్ అయింది, 1 to 3 కదా. సో ఇక్కడ ఈ నోడ్కి 3 అని పెట్టండి. దీని డ్యూరేషన్ వచ్చి మనకి 4. ఏవైతే యాక్టివిటీస్ మనం డయాగ్రామ్లో డ్రా చేసామో వాటిని వెంటనే ఇలాగా మనం రౌండప్ చేసుకుంటే మనం ఏ యాక్టివిటీస్ కంప్లీట్ చేసాము, ఇంకా ఏ యాక్టివిటీస్ చేయాలన్నది ఒక క్లారిటీ ఉంటుంది. దానివల్ల మీకు కన్ఫ్యూజన్ అనేది అస్సలు ఉండదు, ఓకేనా? అండ్ తర్వాత మనం 1 తర్వాత వచ్చే నంబర్ ఏంటి? 2 చెక్ చేయాలి. ఇప్పుడు మీకు 2 నుంచి వచ్చే యాక్టివిటీస్ చూడండి, ఇదిగోండి ఇక్కడ 2 to 4 అని ఉంది, అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 to 4 వచ్చింది. అలాగే 2 to 5 ఉంది. సో మీకు యాక్టివిటీస్ 2 నుంచి 2 వచ్చాయి. ఒకటి వస్తే స్ట్రైట్గా గీయండి అని చెప్పాను. అలా కాకుండా 2 వచ్చాయనుకోండి, మీరేం చేయాలి? సింపుల్గా ఇదిగోండి ఇలాగా, ఒకటి అప్వర్డ్స్, ఒకటి డౌన్వర్డ్స్. అప్వర్డ్స్ గీసేది 2 to 4, ఇది 4 పెట్టండి. దీనికి డ్యూరేషన్ వచ్చేసి 6. ఏదైతే కంప్లీట్ చేశారో దాన్ని రౌండప్ చేయండి. 2 to 5, ఇదిగోండి 2 నుంచి 5కి డ్యూరేషన్ వచ్చేసి 3. అది కూడా ఇక్కడ పోస్ట్ చేయండి. మనకి 1 తర్వాత 2 తర్వాత వచ్చే నంబర్ 3, కానీ ఇక్కడ ఇచ్చింది 4. 3 ఎక్కడుందో వెతకండి, ఇదిగోండి ఇక్కడ 3 to 6 అని ఉంది. అండ్ 3 నుంచి మనం ఒక్కటే యాక్టివిటీ ఉంది కాబట్టి చెప్పా కదా, స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. 3 to 6 డ్యూరేషన్ ఎంత ఇక్కడ మనకి? 7, రైట్? ఆ తర్వాత మనం 4ని వెతకాలి. 4 నుంచి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి? ఇదిగో చూడండి, ఓన్లీ 1 యాక్టివిటీ ఉంది. అది ఒక్కటే ఉంది కాబట్టి ఇలాగా మనం స్ట్రైట్గా గీసేయచ్చు. 4 to 7, దాని డ్యూరేషన్ ఎంత? 5, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 తర్వాత వచ్చే యాక్టివిటీస్ 5తో స్టార్ట్ అవ్వాలి. 5 నుంచి 7, ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది, ఆల్రెడీ 5 ఇక్కడ ఉంది. ఏవైనా ఆల్రెడీ ఉంటే వాటిని ఏం చేయమన్నా సింపుల్గా ఒక చిన్న యారో మార్క్తో కలిపేయండి. దాని డ్యూరేషన్ ఎంత ఉంది? 4 ఉంది. అదే ఇక్కడ మీరు పోస్ట్ చేయండి, రైట్? ఇప్పుడు 5 తర్వాత మనకి 7 ఇచ్చారు, బట్ యాక్చువల్గా 5 తర్వాత నంబరు 6. 6 to 8, 6 నుంచి 8 నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పా. ఏదైనా ఒక నోడ్ నుంచి ఒకటే యాక్టివిటీ ఉంటే చక్కగా స్ట్రైట్
యాక్టివిటీ గీసేయండి, ఒక స్ట్రైట్ లైన్ 6 to 8, దాని డ్యూరేషన్ ఎంత 8. అండ్ ఆ తర్వాత ఇక మిగిలింది 7 to 8. 7 to 8 ఆల్రెడీ 7 ఇక్కడ ఉంది అండ్ 8 కూడా ఇక్కడ ఉంది. ఓకేనా? మీరు సింపుల్గా రెండింటిని ఒక చిన్న యారో మార్క్తో కలిపేయండి. అలా కలిపేసిన తర్వాత దాని డ్యూరేషన్ కూడా పోస్ట్ చేయండి 2. రైట్? మీరు ఇక్కడ డయాగ్రామ్ చూసారంటే చాలా అందంగా ఉంది. రీజన్ ఏంటి అంటే మనము వాళ్ళు ఇచ్చిన సీక్వెన్స్లో కాకుండా లాజిక్ ప్రకారంగా 1 నుంచి స్టార్ట్ అయ్యేవి ఏంటి చూసుకున్నాం. 1 నుంచి స్టార్ట్ అయినవి డ్రా చేసిన తర్వాత 2 నుంచి స్టార్ట్ అయినవి చూసాం. అలాగా 1 by 1 సీక్వెన్స్లో చూసుకుంటూ పోతే మీకు డయాగ్రామ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వదు. ఇక 8 తర్వాత మనకి ఎక్కడ కూడా యాక్టివిటీస్ లేవు కాబట్టి 8తో మనకి డయాగ్రామ్ అయిపోతుంది. సో 8 అన్నది మనకి ఎండింగ్ నోడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ గీసిన తర్వాత అన్ని సమ్స్ లాగానే పాసిబుల్ రూట్స్ చూడండి. రూట్ ఏ అనుకోండి. రూట్ ఏ అనుకుంటే 1 నుంచి 2కి వచ్చింది. 1 to 2. ఇక్కడ 2 దగ్గరకు వచ్చిన తర్వాత మనకి 2 పాసిబుల్ రూట్స్ ఉన్నాయి. 2 నుంచి 4కి వెళ్ళొచ్చు, 2 నుంచి 5కి వెళ్ళొచ్చు. ఫస్ట్ 2 నుంచి 4ది రాసేద్దాం. 2 to 4. 4 తర్వాత 7కి వచ్చేసాం. 7 నుంచి ఎండ్ పాయింట్కి 8కి వచ్చేసాం. అలాగే వీటి డ్యూరేషన్స్ రాసేయండి ఒకసారి. 5 ప్లస్ 6 ప్లస్ 4 to 7కి 5 ప్లస్ 7 to 8కి 2. ఇది మొత్తం టోటల్ చేసేయండి. 5 ప్లస్ 6 ఎంత 11. 11 ప్లస్ 5 ఎంత 16. 16 ప్లస్ 2 ఎంత 18. ఓకేనా? ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి రూట్ బి అనుకోవాలి. రూట్ బి అనుకుంటే రూట్ బిలో చూడండి ఒకసారి మీరు చక్కగా 1 to 2. 2 ఆల్రెడీ 2 to 4 తీసుకున్నాం మనం. ఇక్కడ 2 to 5 తీసుకోవాలి. నెక్స్ట్ 2 to 5. మళ్ళీ 5 నుంచి 7కి వెళ్ళిపోతాం మనం. 7 నుంచి 8కి వస్తాం. ఆ రకంగా స్టార్టింగ్ నోడ్ నుంచి ఎండింగ్ నోడ్కి ఇదిగో ఇలా ప్రయాణం చేసి ఇలా వస్తాం. తర్వాత వీటి పాసిబుల్ డ్యూరేషన్స్ చూడండి. 5 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 2. మొత్తం టోటల్ చేయండి. 5 ప్లస్ 3 8 అవుతుంది. 8 ప్లస్ 4 ఎంత అవుతుంది మనకి 12 అవుతుంది. 12 ప్లస్ 2 ఎంత అవుతుంది 14 అవుతుంది. అండ్ అనదర్ పాసిబుల్ రూట్ చూడండి. 1 to 3కి వచ్చేసాం మనం. ఓకే కదా? 1 to 3. 3 నుంచి స్ట్రైట్గా 6కి వచ్చేసాం. అండ్ 6 నుంచి స్ట్రైట్గా ఎండ్ పాయింట్ 8కి వచ్చేసాం. వీటి డ్యూరేషన్స్ కూడా ఒకసారి కలిపేయండి. 4 ప్లస్ 7 ప్లస్ 8. టోటల్ ఎంత మనకి 4 ప్లస్ 7 వచ్చేసి 11. 11 ప్లస్ 8 వచ్చేసి 90. రైట్? మనకి ఇక్కడ డ్యూరేషన్స్ అన్నీ కూడా యాక్చువల్గా పోస్ట్ చేసేసి టోటల్ చేస్తే ఫస్ట్ రూట్కి 18 డ్యూరేషన్ వచ్చింది. సెకండ్ రూట్కి 14 డ్యూరేషన్ వచ్చింది. అండ్ థర్డ్ రూట్కి వచ్చేసి డ్యూరేషన్ 19 వచ్చింది. సో ఈ మూడిట్లో ఏది పెద్ద నంబరు అందరికీ తెలుసు 19. సో మనకి ఇది క్రిటికల్ పాత్. ఇది క్రిటికల్ పాత్. క్రిటికల్ పాత్ ఏదైతే ఉందో దాన్ని మనం డయాగ్రామ్లో ఏం చేయాలి, డబల్ లైన్తో సపరేట్గా చూపించాలి. చూడండి 1 to 3 ఉంది, దానికి డబల్ లైన్ వేయండి. అలాగే 3 to 6, ఆ 3 to 6 కూడా డబల్ లైన్ వేయండి. అండ్ ఆ తర్వాత 6 to 8 ఇక్కడ కూడా మీరు డబల్ లైన్ వేయండి. సో ఇక్కడ మీకు క్రిటికల్ పాత్ అనేది డబల్ లైన్తో చూపించడం జరిగింది. చూసారు కదా, ప్రాబ్లమ్ చాలా జంబుల్డ్గా ఇచ్చినప్పటికీ కూడా మనం సీక్వెన్స్లో వెళ్ళిపోయి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఈ ప్రాబ్లం ద్వారాగా ఒక చిన్న జీవిత సత్యాన్ని కూడా మనం గ్రహించవచ్చు. మన చుట్టూ ఉన్నవాళ్ళు దారి తప్పినప్పటికి కూడా మనం దారి తప్పకుండా
సరైన దారిలో నడిస్తే ఎప్పటికైనా మనం సేఫ్గా ఉంటాం. మన పక్కన వాళ్ళు దారి తప్పారు కదా, నలుగురితో పాటు మనం కూడా అని వెళ్ళామే అనుకోండి, చివరికి కూడా ఆ నలుగురితో పాటు మనం 5వ మనిషిగా, తప్పు చేసిన మనిషిగా నిలబడాల్సి వస్తుంది. ఎప్పటికీ కూడా జీవితంలో ఏ తప్పు చేయకుండా ఉండడమే గొప్ప విజయం.